వెల్కమ్ టు టెక్ ట్రిప్. సో ఈ మధ్యనే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి రిలీజ్ చేసింది. చాలామందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. యాక్చువల్గా ఈ సంవత్సరం రికార్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి వేశారు. ఆంధ్రాలో రికార్డ్ వచ్చేసి ఒక ముస్లిం కుటుంబానికి 12 మందికి దాదాపు 1,56,000 రూపాయలు 56,000 రూపాయలు అమ్మఒడి పడింది. సో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇవ్వటం 13,000 చొప్పున ఇచ్చారు. అయితే చాలామందికి అమ్మఒడి రాలేదు కొంతమందికి. సో వీళ్ళకి రాకపోవడానికి కారణాలు ఏంటో నేను చెప్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే తల్లి ఖాతా, బ్యాంకు ఖాతా ఏదైతే ఇచ్చారో అది ఎన్పిఎస్, నేషనల్ పేమెంట్ స్కీమ్స్కి కనెక్ట్ అయ్యిందో లేదో చూసుకోండి. అంటే మీరు ఏం చేయాలంటే మీ బ్యాంక్ పాస్బుక్ పట్టుకుని బ్యాంక్ వెళ్ళి ఇది ఎన్పిఎస్కి, నేషనల్ పేమెంట్ స్కీమ్స్ కనెక్ట్ అయ్యిందా లేదో అడగండి. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే కనెక్ట్ చేయమనండి. ఇది స్కీమ్ ఏంటంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పథకం డబ్బులు విడుదల చేసినా మీ బ్యాంక్ అకౌంట్ దానికి కనెక్ట్ అవుతేనే డబ్బులు పడతాయి. ఓకే, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ పిల్లోడు కానీ పాప కానీ ఒక స్కూల్లో చదువుతూ ఉంటారు. సో వాళ్ళు సచివాలయానికి వెళ్ళి ఈ స్కూల్లో మీ పిల్లోడు మ్యాపింగ్ అయ్యారో లేదో చూసుకోండి. సో మీరు సచివాలయానికి వెళ్ళి మీ పిల్లోడు స్కూలు పేరు క్లాసు చెప్తే వాళ్ళు చెక్ చేస్తారు. సో రెండోది ఏంటంటే మ్యాపింగ్ చూసుకోవాలి, సచివాలయంలో మ్యాపింగ్ అయ్యారా లేదా అన్నది. మూడోది ఏంటంటే మీకు 2 ఎకరాల పైన పొలం ఉన్న, అంటే రూరల్లో, అర్బన్లో అయితే 5 ఎకరాల పైన పొలం ఉన్న మీకు అమ్మఒడి రాదు, మీ పేరు మీద పొలం ఉంటే. ఇంకోటి ఏంటంటే 4 ఏంటంటే మీకు 4 వీలర్స్, కారు కానీ ట్యాక్సీ కానీ లారీ కానీ ఇలాంటి ఏ వెహికల్ ఉన్నా సరే అమ్మఒడి రాదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒక సంవత్సరంలో అంటే అమ్మఒడి వేసి ముందర ఒక సంవత్సరం 12 నెలల ముందర మీ కరెంటు బిల్లు ఎప్పుడైనా 300 యూనిట్లు 300 యూనిట్లు దాటితే మీకు అమ్మఒడి రాదు. సో ఇంకా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా మీకు అమ్మఒడి రాదు. సో అందుకే కొంతమందికి అమ్మఒడి పడలేదంటే కారణాలు ఇవే. మీరు మొత్తం చెక్ చేసుకోండి. నేషనల్ పేమెంట్ స్కీమ్లో మీది లింక్ అయి ఉందా బ్యాంక్ అకౌంటు, సచివాలయానికి లింక్ అయి ఉందా లేదా, మీ స్టూడెంట్ని అన్న చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తే మీకు రాదు, అలాగే మీకు 4 వీలర్ ఉన్నా రాదు, అలాగే అర్బన్లో అయితే 2 ఎకరాలు, రూరల్లో అయితే 5 ఎకరాలు మించి పొలం ఉన్నా మీకు అమ్మఒడి రాదు. మీరు ట్యాక్స్ పే చేస్తున్నా అమ్మఒడి రాదు. సో అందుకే కొంతమందికి పడలేదు. సో నెక్స్ట్ ఇయర్కైనా దీంట్లో సరిదిద్దుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఒకటి సరిదిద్దుకోవాలి. కరెంట్ బిల్ మేనేజ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ అయినా అమ్మఒడి పడుతుంది. మిగతాది మనం ఏం చేయలేము. పొలాలను అమ్మేసుకోలేము, కార్లు అమ్మేసుకోలేము, సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండలేము. సో అది మాత్రం మనం ఏం చేయలేము. ఓకే, సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే షేర్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.